భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిని చూచి నువ్వు భయపడుతున్నావో, ఏ కష్టాన్ని చూచి నువ్వు భయపడుతున్నావో, ఏ శ్రమను చూచి నువ్వు భయపడుతున్నావో, ఏ అనారోగ్య పరిస్థితిని చూచి నువ్వు భయపడుతున్నావో, ఏ ఆర్థిక పరిస్థితిని చూచి నువ్వు భయపడుతూ నిస్సహాయముగా నిలిచి ఉన్నటువంటి నీతో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ఆ దినాల్లో భయపడుతూ ఉన్నటువంటి అబ్రహాముకు సహాయము చేసినటువంటి రీతిగా, ఇసాకుకు సహాయము చేసినటువంటి రీతిగా, యాకోబుకు సహాయము చేసినటువంటి రీతిగా, యోసేపుకు సహాయము చేసినటువంటి రీతిగా, యోబుకు సహాయము చేసినటువంటి రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీకు సహాయం చేయుటకు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నారు. గనుక ఇక నుంచైనా మన పితరులైనటువంటి వారు ఎలాగైతే ఆయన యందు విశ్వాసము నమ్మకం కలిగి జీవించినారో మనము కూడా అలాగున విశ్వాసం నమ్మకం కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఎవరు ఏ భయాలతో సహాయం లేనటువంటి స్థితిలో భయపడుతూ ఉన్నారో వారందరికీ తండ్రి అట్టి పరిస్థితి నుంచి ధైర్యాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి శక్తిని, బలాన్ని, ఆయుష్ని, ఆరోగ్యం దయచేసి మంచిగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.